మహాత్మా గాంధీ యావత్ ప్రపంచానికే ఆదర్శమైన నేత. మహాత్మా గాంధీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? సంతోషకరమైన జీవితం కోసం మహాత్ముడి నుంచి నేర్చుకోవాల్సిన 10 విలువైన పాఠాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, భౌతికమైన వాటి కోసం పరుగు తీయొద్దు. గాంధీజీ మరణించినప్పుడు ఆయనకు సొంతమైంది ఏమిటి అనేది మనం గుర్తించవచ్చు. అశేష భారతావని ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. శోక సంద్రంలో మునిగిపోయింది. అదే ఆయన సంపాదించుకున్న ఆస్తి. భౌతిక సంపద కోసం పరుగు తీసే మనం చివరికి అన్నింటినీ వదిలివేయాల్సి ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. అందుకే మనం కోరుకునే వాటిని క్రమంగా తగ్గించుకోవాలి. 100 కన్నా తక్కువ వస్తువులకు పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. డబ్బును సక్రమంగా ఖర్చు చేయాలి. మీ అభిరుచులను కొనసాగించాలి. ప్రయాణాలు చేయాలి. అలాగే ఉన్న సంపదను పేదలతో పంచుకునే ప్రయత్నం చేయాలి. రెండో పాఠం, సాధారణ ఆహారం మితంగా తినండి. గాంధీజీ ఒక చిన్న గిన్నెలో తింటారు. దాన్ని చూస్తే ఆయన ఎంత తింటారో అర్థమైపోతుంది. ఆయన సాధారణ శాకాహారాన్ని వండుకొని భుజించేవారు. మీరు జంక్ ఫుడ్ను తినేటప్పుడు లేదా బయట దొరికే ఆహారంపై ఖర్చు చేసేటప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు సరిపడా సరైన ఆహారం తింటే బరువు పెరిగే సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు మీకు ఉండవు. మూడో పాఠం, ఒత్తిడికి గురి కావద్దు. గాంధీజీ అనవసరమైన ఒత్తిడిని ఎప్పుడూ తీసుకోలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండేవారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు తరచుగా ధ్యానం చేసేవారు. ప్రపంచ నాయకులతో కీలకమైన సమావేశాల మధ్య కూడా పిల్లలతో ఆడుకోవడానికి విరామం తీసుకొని ఒత్తిడిని జయించేవారు. నాలుగో పాఠం, సానుకూలంగా ఆలోచించండి. మీ ఆలోచనలు ప్రతికూలంగా అనిపిస్తే గాంధీజీ చెప్పిన ప్రముఖ సూక్తిని గుర్తు తెచ్చుకోండి. ఒక మనిషి ఏమి ఆలోచిస్తాడో అదే అవుతాడు. కాబట్టి సానుకూలంగా ఆలోచిస్తూ ఉంటే ఎదురయ్యే సమస్యలు సులభంగా కనిపిస్తాయి. ఐదో పాఠం, చుట్టూ ప్రపంచంలో మంచిని చూడండి. ఎదుటి వారిలోని మంచిని చూసినప్పుడు వారికి సహాయం చెయ్యాలనిపిస్తుంది. వారు కూడా క్రమంగా ఇతరులకు సహాయం చేస్తారు. తద్వారా సానుకూల శక్తి సమూహాన్ని సృష్టిస్తారు. మీరు మంచి చేస్తే మంచి అనుభూతులే పొందుతారు. అందుకే ఇతరులకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించండి. ఆరో పాఠం, క్షమించడం నేర్చుకోండి. కోపం, పగ మిమ్మల్ని ఇతరుల కన్నా ఎక్కువగా బాధ పెడుతుంది. క్షమించడం మర్చిపోవడం నేర్చుకోండి. ఎందుకంటే గాంధీజీ చెప్పినట్లుగా కంటికి కన్ను కోరితే మొత్తం ప్రపంచం అంధకారం అవుతుంది. క్షమాగుణంతో మంచి అనుభూతి చెందుతారు. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమాపణ అనేది బలవంతుల లక్షణం. ఏడో పాఠం, రేపు లేదేమో అన్నట్లు జీవించండి. భవిష్యత్తు గురించి తీవ్రంగా చింతించే క్రమంలో వర్తమానాన్ని పాడు చేసుకోవటం సరైంది కాదు. అలా అని చెయ్యాల్సిన పనులు మానేసి సరదాగా గడపాలని కాదు. ఏది అనుకున్నా ఈరోజు చెయ్యాలని అర్థం. గాంధీజీ ఇలా అన్నారు, రేపు మీరు చనిపోయేటట్లయితే ఎలా ఉంటారో అలాగే ఈరోజే జీవించండి. అలా శాశ్వత జీవితాన్ని గడపడం నేర్చుకోండి. 8వ పాఠం, సామాన్యుడిలా ఉండండి. ఈరోజు ఎంత గొప్పవారైనా రేపు పతనం కావచ్చు. కాబట్టి వినయపూర్వకంగా ఉండండి. ప్రతి ఒక్కరితో దయాగుణంతో, గౌరవంతో వ్యవహరించండి. ఎందుకంటే మన తోటి వారిని ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుసుకోవచ్చు.
9వ పాఠం, మీ మనసు మీ నియంత్రణలో ఉంచుకోండి. మీరు తప్ప మరెవ్వరూ మీ ఆలోచనలు, అనుభూతులను నియంత్రించలేరని గ్రహించగలగటమే ఆనందంగా ఉండగలగటం వెనుక ఉన్న అస్సలు రహస్యం. కాబట్టి మీ దుర్బల మానసిక స్థితికి ఇతరులను నిందించకండి. మీరు సానుకూలంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉండగలుగుతారు. 10వ పాఠం, ఇతరులను మార్చటానికి ప్రయత్నించే ముందు మీరు మారండి. మీ దురదృష్టానికి ప్రభుత్వాన్ని, పొరుగువారిని లేదా తల్లిదండ్రులను నిందించవచ్చు. కానీ అంతిమంగా మీ ప్రపంచాన్ని మార్చగలిగేది మీరు మాత్రమే. మీరు ఆలోచించే, ప్రవర్తించే విధానాన్ని మార్చుకుంటే సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలను కనిపెట్టగలుగుతారు. నెమ్మదిగా చుట్టూ ఉన్న ప్రపంచం గొప్పగా కనిపిస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.